గురుగారు మెరిసేదంతా బంగారం కాదండి. పైకి నల్లగా కనపడేదంతా నల్ల జుట్టు కాదు, లోపల బోల్డ్ తెల్ల జుట్టు ఉంటది. నేను ఇంటర్మీడియట్ లో ఉండగా నాకు తెల్ల ఎంటుకలు స్టార్ట్ అయిపోయి డిగ్రీకి వచ్చేసరికి కొంచెం కొంచెం ఎక్కువైపోయి చిన్నప్పటి నుంచి వైట్ హెయిర్ వాళ్ళు ఎన్నో అవమానాలు కష్టాలు బాధలు ఏం పడలే. హెన్నా పెయింట్ ఉంది కదండి, ఆ బకెట్ లో ముంచి తీసేవాడి నల్లగా అయిపోద్ది. అందులోని పసియాదలో మన మురళీమాయ ఉన్నాడు సెలూన్ షాప్ లో, వెళ్ళేవాడి అందంగా కటింగ్ చేసి నల్లగా నిగనగలాడేలా పెయింట్ వేస్తాడు. మొన్న ఈ మధ్యన పెయింట్ వేస్తాం బాగా లేట్ అయిందండి, లోపల ఉన్న తెల్ల జుట్టు పోగల ముందు బయట వెళ్ళిపోయింది. చాలా మంది అడిగారు అయ్యో ఇంత తెల్ల జుట్టు ఉంది లోపల అని. అందులోని మన వాళ్ళు కొంతమంది ఎంత చిన్న వయసులో అంత తెల్ల జుట్టు వచ్చేసింది. వాళ్ళు అలా అన్నారని వాళ్ళ మీద కొంచెం కూడా కోపించుకోలేదు, బాధపడలేదు. ఏంటారేమో వాళ్ళు ఉన్నమాట అన్నారు కదండి. జుట్టు విషయంలో ఎవరు కామెంట్ చేసినా చాలా అంటే చాలా సరదాగా తీసుకుంటాను. నేను ఒకటే మాట అన్నాను, నేను లైఫ్ లో ఎప్పుడైనా సరే ఓపుకున్నాను సేపు పెయింట్ వేస్తాను నల్లగా. ఓపిక అయిపోయేటప్పటికి ఎలాగ ముసలాళ్ళు అయిపోతాం కంటే వాడు పెయింట్ అయిపోయినా పర్లేదు. గురుగారు ఈ సందర్భంలో చిన్న కొటేషన్ ఒకటి వదులుతాను, కాసుకోండి, నచ్చితే ఎక్కడైనా రాసుకోండి. మన జీవితం జుట్టు లాంటిదండి, అందులో నల్ల జుట్టు అంతా సుఖాలు, తెల్ల జుట్టు అంతా కష్టాలు. కష్టాలు అని తెల్ల జుట్టుకి, సుఖాలు అని నల్లటి పెయింట్ వేసి సుఖవంతమైన జీవితం అనుభవించండి. గురుగారు బొక్కలా ఉందని తిట్టుకోకండి. అంటే మన జుట్టుకి పెయింట్ అనే ఆప్షన్ ఎలా ఉందో మన లైఫ్ లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా బోల్డ్ ఆప్షన్లు ఉంటాయి సుఖాల కింద మార్చుకోవడానికి అర్థం. అదే గురుగారు మ్యాటర్. మీరు కూడా హెన్నా చేసుకోవడం లేట్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కామెంట్ చేసేయండి. ఇంతకీ మా మురళీమాయ గురించి చెప్పలేదు మీకు. మా ఓడి పశ్చాతలోనే కాదండి, చుట్టుపక్కల చాలా ఊళ్ళ నుంచి కటింగ్ చేయించకుండా వస్తారు కుర్రోళ్ళు. చుట్టుపక్కల మా ఓడి హెయిర్ కటింగ్ అంత ఫేమస్. చూడండి గురుగారు కటింగ్ ఎంత బాగా చేయడం. మనకి మంగళవారం శుక్రవారం తప్పించి మిగిలిన అన్ని రోజుల్లోనూ మురళీమాయ సెలూన్ షాప్ లోనే ఉంటాడు. ఎవరైనా కావాలంటే రావచ్చు పశ్చాల చుట్టుపక్కల వాళ్ళు. ఒక్క నెల రోజులు పెయింట్ గురించి ఆలోచించక్కలేదు మళ్ళీ మనం ఉంటాం గురుగారు.